గాయ్స్ మొత్తానికైతే షిరిడీ అయితే వచ్చేసాం. దర్శనానికైతే బయలుదేరిపోయాం. అందరం వైట్ అండ్ వైట్ ఏస్తే మావోడు మాత్రం రెడ్ ఏసాడు. మేముందొచ్చేసి భక్త నివాస్. ఇక్కడి నుంచి టెంపుల్‌కైతే ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది. సో, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి బద్ధకమేసి అందరం కలిసి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో వచ్చేసి పర్ హెడ్ అయితే 20. అదే గ్రూప్ ఆఫ్ నంబర్స్ కింద ఎళ్తే ఆటోకి 50 తీసుకున్నాడు. సో, అయితే ఆటోలో అయితే బయలుదేరాం. ఫుడ్ వచ్చేసి చాలా సప్పగా ఉంటది. మనకు నచ్చను కూడా నచ్చదు. ఇంకా మెడికల్ ఎమర్జెన్సీ అంటారా అన్నీ జరుగుతాయి. మొత్తానికైతే ఆటోలోంచి దిగి బయటకొచ్చి చూసాం. గుడైతే వచ్చింది. ఇదొచ్చేసి దర్శనానికెళ్ళే లైన్ దారి. మనకొచ్చేసి ఇక్కడ 7 గేట్స్ అయితే ఉన్నాయి. 6 ఏమో వీఐపీ దర్శనం, ఒకటేమో ఫ్రీ దర్శనం. ఇక్కడికొచ్చేసిన తర్వాత ఫోన్స్ అన్నీ గుడిలోకి నాట్ అలౌడ్. సో, మనకి రైట్ సైడ్‌లో ఫోన్స్, చెప్పల్స్ అన్నీ పెట్టేయొచ్చు. మనం ఫోన్స్ పెట్టినప్పుడే అప్పుడు మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్‌లో నంబర్ ఉంటది. ఆ నంబర్ లేకపోతే మళ్ళీ మీకు ఫోన్ అయితే ఇయ్యరాళ్ళు. సరే పదండి అయితే మనం గుడిలోకెళ్ళిపోదాం దర్శనానికి. ముందుగా మనం గుడి గురించి తెలుసుకుందాం పదండి. జీవితంలో ఒకసారైనా షిరిడీ వెళ్ళాలంటే భాగ్యం ఉండాలి. ఇప్పటికీ షిరిడీలో భక్తులందరూ నమ్మేది ఒకటే, సాయిబాబా ఇంకా బతికే ఉన్నారని. పదండి సాయిబాబా సమాధి మందిరానికి వెళ్దాం. ఈ ప్లేస్ వచ్చేసి నాగ్‌పూర్‌లో ఉన్న బాబా గారి పరమ భక్తుడైన గోపాలరావు గారిది. మందిరంలో మురళీధరుడు విగ్రహం స్థాపించాలని అనుకున్నారు. కాకపోతే మురళీధరుడు అక్కడికి చేరడంతో దానిని కాస్త సమాధి మందిరం అయ్యింది. 1954లో సాయిబాబా గారి విగ్రహం ప్రతిష్ఠించారు. బాబా గారికి రోజు 4 హారతులు ఇస్తారు. అందులో మొదటి వచ్చేసి పొద్దున్న 4:30కి కాగడ హారతి ఇస్తారు. అనగా 4:30కి సాయిబాబా గారిని లేపి ఆయనకి అభిషేకం చేసి ఆ నీళ్లు మన మీద జల్లుతారు. రెండోదొచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకి మిడ్డి హారతి ఇస్తారు. అలాగే సాయంత్రం 6 గంటలకి ధూప్ హారతి ఇస్తారు. మళ్ళీ అలాగే నైట్ 10:30కి షెజ్ హారతి ఇస్తారు. సాయిబాబాను దర్శించుకొని బయటికి రాంగానే గురుస్థానం వస్తది. 16 ఏళ్ల వయసులో వేప చెట్టు కింద సాయిబాబా స్థానికులకి కూర్చొని కనపడ్డారు. మార్గోసేక చెట్టు కింద స్థలంలో కనపడ్డారు. దానినే గురుస్థాన్ అంటారు. అక్కడ అగరబత్తులు వెలిగించిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని బాబా భక్తుల నమ్మకం. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత కుడి పక్కన సాయిబాబా గారి మ్యూజియం మందిరం దగ్గరలోనే ఉంటది. మ్యూజియం వచ్చేసి చాలా చిన్నది. అది అందులో ఆయన వాడిన వస్తువులన్నీ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, రోలు, ఆయన తాగిన గ్లాసు, చెప్పులు, టెలిగ్రామ్ ఫోను, అలాగే వాడిన దుస్తులు, చెప్పులు, ఇంకా అలాగే ఇతర వస్తువులు కూడా ఉంటాయి. తప్పక చూడండి. అక్కడి నుంచి బయటికి రాంగానే ఆలయ కాంప్లెక్స్‌లోనే లెండి బాగ్ ఉంటుంది. అక్కడ సాయిబాబా గారు మొక్కలకి నీళ్లు వేస్తూ అక్కడే సమయం ఎక్కువసేపు ఉండేవారు. అందులోనే నందా దీపం ఉంటుంది. అక్కడ సాయిబాబా గారు ఎక్కువసేపు జ్ఞానం చేస్తూ ఉండేవారు. సో, అందరూ తప్పకుండా చూడండి ఆ ప్రదేశాన్ని. అలా బయటికి వచ్చిన తర్వాత 2 ప్రదేశాలు మనం చూడవలసినవి ఉన్నాయి. అందులో వచ్చేసి ద్వారకామాయి. ఫస్ట్ దాంట్లో బాబా గారి చిత్రపటం, ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద బండరాయి. ఇందులో మళ్ళీ 2 భాగాలుగా విభజించబడ్డాయి. అందులో ఒకటి వచ్చేసి బాబా గారి రథం, ఇంకోటొచ్చేసి పల్లకి. రెండో గదిలో ఉండేసరికి బాబా గారి స్నానానికి వాడిన రాతి బండ ఉంటుంది. అందులో సాయిబాబా గారి ఆయిల్ పెయింటింగ్స్ యాత్రికులందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో, అందరూ తప్పకుండా చూడవలసిన ప్లేస్ అది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడవలసిన ప్రదేశం వచ్చేసి చావడి. సాయిబాబా గారు జీవితంలో చావడిలో చాలా సమయం గడిపేవారు. బాబా గారు జీవితంలో ఎక్కువ శాతం అక్కడే ఉండేవారు. ద్వారకామాయి నుంచి చావడికి ప్రతి గురువారం సాయిబాబా గారి పల్లకీలో సేవ జరిగేది. అది ఇప్పటికి గూడా షిరిడీలో ప్రతి గురువారం ఇప్పటికీ జరుగుతుంది. చావడి మళ్ళీ 2 భాగాలుగా విభజించబడింది. ఒక దాంట్లో సాయిబాబా గారి పెద్ద ఫోటో ఉంటుంది. ఇంకో దాంట్లో సాయిబాబా గారు వాడిన బెడ్, కుర్చీలు కూడా ఉంటాయి. సో, అందరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశం అది ముందుగా. చావడి ఎదురుంగా అబ్దుల్ బాబా కాటేజ్ ఉంటుంది. అబ్దుల్ బాబా గారు బాబాకి ఎంతో ప్రియ శిష్యుడు. అబ్దుల్ బాబా కాటేజ్‌లో బాబా గారు అబ్దుల్ బాబాకి ఇచ్చిన వస్తువులన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. తర్వాత మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి ఓల్డ్ షిరిడి. అందరూ తప్పకుండా వీక్షించవలసిన ప్రదేశం. ఇందులో సాయిబాబా గారు నివసించిన అప్పుడు షిరిడి ఎలా ఉండేదో మీరే చూడండి.
కానీ అందరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇదైతే. అది అంతా అయిపోయిన తర్వాత అన్నదానశాలకు వెళ్దాం పదండి. గుడి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్లో సాయిబాబా అన్నదానశాల ఉంటుంది. ఆటో వాళ్ళు ₹50 తీసుకుంటారు. మనకి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి అన్నదానశాలకు వెళ్ళడానికి. ఇదే ఆ ఫ్రీ బస్. మనకి లోపలికి వెళ్దాం పదండి. అలా లోపలికి వెళ్ళంగానే సాయిబాబా గారు పొంగుతున్న అన్నంలో చేయి పెట్టి కలుపుతున్న పిక్ ఉంటుంది. అక్కడ సెల్ఫీలు దిగాలంటే దిగవచ్చు. ముందుకు వచ్చిన తర్వాత ఇదే మనకి అన్నదానశాల టోకెన్స్ ఇచ్చే కౌంటర్. ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు. ఇది నాకు ఇచ్చిన టోకెన్. ఇక్కడ మనకి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ₹50 ఇస్తే స్పెషల్ కేరింగ్ కూడా చూపిస్తారు అన్నదానశాలలో. ఇంకా పదండి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదే వచ్చేసి అన్నదానశాల మనది. స్పెషల్ అన్నాను కదా, ₹50 కట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువేం పెట్టరు. కొంచెం కేరింగ్ తీసుకొని పెడతారు. ఇదే ఆ ఫుడ్ చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. హారతి దర్శనానికి వెళ్ళి బయటికి వచ్చాం. ఇది వచ్చేసి వీఐపీ దర్శనం 6th గేట్. మళ్ళీ 7th గేట్ అనేది వచ్చేసరికి ఫ్రీ దర్శనం మనలాంటి వాళ్ళకి. ఇది వచ్చేసి సాయిబాబా ఎంట్రీ, అంటే దర్శనానికి వెళ్ళే దారి. మొత్తానికైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే తినడానికైతే వెళ్తున్నాం. అది తినడానికి ఎక్కడికి వెళ్తున్నామంటే చూపిస్తా చూడండి మీరే. ఇంకా మా ఊళ్ళందరూ సిద్ధమయ్యారు తినడానికి వెళ్తున్నాం అని చెప్పి. ఎవరికాడు ఊపుకుంటూ వెళ్తున్నాడు. నైట్ వ్యూ వచ్చేసి షిరిడి చాలా బాగుంది. ఇంకా మా ఊళ్ళకి అక్కడ #సాయిబాబా కాకుండా #షిరిడి అని కనపడింది. సో ఇంకా మా ఊళ్ళందరూ సెల్ఫీలు దిగుతా కూర్చున్నారు. నేను వీడియో తీసుకుంటా కూర్చున్నాను. ఇంక మా మనోజ్ కూడా అయితే వీడియో కనబడితే చాలా ఊపేస్తున్నాడు చేతులు. ఇదే మేము దిగిన వీడియో #షిరిడి. ఇంకా అక్కడి నుంచి అలా బయలుదేరి నైట్ తినడానికి వెళ్ళింది ఎక్కడికంటే సైకిల్ బాబా కాటేజ్. ఇక్కడ వచ్చేసి నైట్ మాకు ఫ్రీగా టిఫిన్స్ పెడుతున్నారంటే ఇంకా బయలుదేరి అందరం అయితే బయలుదేరాం. అక్కడే ట్రావెల్స్ కూడా ఉన్నాయి. ట్రావెల్స్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం. ఇది వచ్చేసి సో మనకు వచ్చేసి ఉప్మా, అందులో పచ్చడి, సాంబార్, పెరుగు అయితే వేశారు. ఇంకా మేమైతే తినేసాం. ఇంకా ఫ్రీ కాబట్టి ఎలాగున్నా తినేయాలి తప్పదు. కానీ ఫుడ్ అయితే ఓకే, సూపర్ ఉంది. ఇంక వాటర్ తాగి అలాగే ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరదని చెప్పి అందరం అయితే బయలుదేరాం. ఇంక ఇప్పుడైతే మొదలైద్దండి అసలైన యుద్ధం అయితే. షాపింగ్కి అయితే మొదలయ్యాం అందరం. కానీ ఇక్కడ మాత్రం బిస్కెట్ అయిపోతాం. కరెక్ట్గా కనుక బేరం ఆడకపోతే వాళ్ళకి మనకి వేసేస్తారు బిల్లు, పెద్ద పెద్ద వాసిపోద్ది బిల్లు అయితే. కానీ ఫ్రాడ్ అయితే చాలా జరిగిద్ది. సో మీరు చూసుకొని షాపింగ్ చేయండి. ప్రైస్ వర్తా కాదా అని చెక్ చేసుకొని షాపింగ్ చేయండి. కొంచెం ముందుకెళ్తే ఇంకా రేట్ అయితే తగ్గిద్ది. వాళ్ళు చెప్పిన దగ్గర తీసుకోవడం అయితే మీరు బిస్కెట్ అయితే అయిపోతారు. సో కొంచెం ముందుకెళ్ళి కూడా కనుక్కోండి మీరు. సో దర్శనం ఎలా జరిగిందో చెప్తాను వినండి. మొత్తానికి దర్శనం ఎలాగైంది ఒకసారి చెప్పు. 3 రోజులు 3 హారతులు, ఇంత మించిన పుణ్యం ఎవరికి దక్కదని నేను భావిస్తాను. ఇంకా మార్నింగ్ ఇంకా ఇంకో హారతి ఉంది. రేపు మార్నింగ్ సూపర్ ఉంటుంది. ఇంకా బాబాని నిద్రలేపి ఆయనకి అభిషేకం చేసి టిఫిన్ తినిపించి హారతి ఇస్తారు. 40 minutes ఉంటుంది. సూపర్. ఇంకా అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉండగా సాయి కాంప్లెక్స్ ఆపోజిట్ మనకు సాయిబాబా ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. అక్కడ వాళ్ళ దగ్గర కోవాస్, స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. సాయిబాబాకు సంబంధించిన ప్రతి స్వీట్ అయితే అక్కడ దొరికిద్ది. సో మా ఊళ్ళో అయితే రెడీ అయిపోయారు. వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో మనం కూడా లోపలికి వెళ్ళి. పదండి అయితే. మా ఊరు రెడీగా వచ్చారా అంటున్నారు. చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు ఒక్కొక్కరు. వీడియో ఇక్కడ ప్రసాదాన్ని తీసుకొని నైట్ ఎక్స్ప్లోర్ మొత్తం చేద్దాం. రెడీగా ఉండండి. దిస్ ఈస్ కాల్డ్ ప్రసాదం. లోపల అన్ని ప్రసాదాలే మీకు చూపిస్తారు చూడండి. వాళ్ళందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. అప్పుడే ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోయారా? మళ్ళీ తీసుకుంటారంట. ఏం షాపింగ్ రా? ఇప్పుడు మనం వచ్చి షాపింగ్ చేసుకుందాం. పదండి, లెట్స్ గో. మీకు వెనక్కి కనబడే వికాస్ గారు ఆడికి ఏం షాపింగ్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. ఆడికైతే సక్సెస్ఫుల్గా అయితే కొన్నాం. మనిషికి వచ్చేసి ₹1000 షాపింగ్ అయింది. మా వాడు ఇక్కడ కూడా పులియా కలుపుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. మనోజ్ ఇయర్ రింగ్స్ దర్శనం అయితే బాగా అయింది.
కానీ ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్గా 5 దర్శనాలు అయితే అయినాయి ఇప్పుడు దాకా. హారతులు కూడా తీసుకున్నాం. మరి ఇంకేమైతే తెలియదు, చూద్దాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఇంకక్కడి నుంచి మా వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ వెళ్తే ఇటు సైడ్ ఉన్నాంరా అన్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు, మనం ఇందాక చూసాం కదా. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి బయలుదేరితే మా వాళ్ళు ఎట్టున్నారన్నారు. సార్ ఇదంతా అయితే షాపింగ్ ఏరియా. ఇంకా అలా ముందుకు వస్తే మీకు మార్నింగ్ వ్యూలో చూపించా కదా ద్వారకామ, ఇది వచ్చేసి నైట్ వ్యూ. మీకు ఎప్పుడూ ఖాళీగా అయితే ఉండదు ఇక్కడ. సో ఇంకా అలా ముందుకెళ్తా ఉన్నాం. కానీ చెప్పా కదా ప్రైజెస్ అయితే చాలా హై ఉంటాయి, క్వాలిటీ తక్కువ. సో మీరు చూసుకుని అయితే షాపింగ్ అయితే చేయండి. ఇంకా నేను వీడియో తీస్తానని చెప్పి మా వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని వీడియో తీస్తాను చూడండి. ఒక్కొక్కరు సంచులు 4-5 సంచులు అయితే వేసుకొస్తున్నాడు. ఇంకా మా జశ్వంత్ గడ్ అయితే ఒక కిరాణా కొట్టు పెడదామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నాడు. సామాన్ అయితే కొన్ని సైడ్ బొడ్డలకి అయితే కొన్నాడంట. ఇది వచ్చేసి సాయిబాబా గారి గోపురం. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. అంతా అయిపోయింది కానీ చెప్పి ముందుకు వచ్చి ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని ఉంటుంది. నైట్ టైం ఫొటోస్ బాగా దిగచ్చు. దాని పక్కనే మనకు పార్క్ అయితే ఉంటుంది. సో పార్క్ అయితే ఇప్పుడు క్లోజ్లో ఉంది. సో మేము బయట నుంచి అయితే చూసాం. సాయిబాబా గారి కొండలోంచి అలా నీళ్ళు పోస్తూ ఉంటారు. కింద కమలం పువ్వు ఉంటుంది. ఇంకా అలా చూడడం తప్ప మేమేం చేసేది లేదు, లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఎందుకంటే మేము వెళ్ళిన 2 రోజులు వర్షం పడుతూనే ఉంది. సో మేము కూడా వెళ్ళలేకపోయాం. ఇంకా బయట నుంచి అలా చూసుకుంటూ వెళ్ళాం. కానీ ఆయన చూస్తూ ఉంటే కళ్ళెదురుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే రూమ్కి అయితే బయలుదేరిపోయాం. మా వాళ్ళు అయితే మంచిగా ఊపులో అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి షిరిడి నైట్ వ్యూ. మీరే చూడండి షిరిడి నైట్ వ్యూ ఎలా అయితే ఎలాగుందో. మనకి ముందు అయితే లైట్లు అయితే కట్టేస్తారు ముందుగానే. సో అక్కడైతే నైట్ 11:30 అయినా జనాలు తిరుగుతున్నారు. షాప్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి షిరిడి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం అన్ని చోట్లకి అయితే వెళ్ళొచ్చు. అంటే లైక్ ట్రాన్స్పోర్ట్కి. ఇది వచ్చేసి భక్త నివాస్ నైట్ వ్యూ. మేము స్టార్టింగ్లో మార్నింగ్ వ్యూ చూపించలేకపోయా కాబట్టి ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూపిస్తున్నా. ఇంకా భక్తవాస్ నివాస్ ముందు ఉన్న షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ అయితే నైట్ 12 అయినా కానీ షాపులు అయితే ఓపెన్లో ఉన్నాయి. టేస్ట్ అయితే మనకు నచ్చదు అనుకోండి. ఇంక ఇదంతా కావాలి అని చెప్పి నైట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంక పడుకుని పోయాం. ఇంకా సో పడుకొని నెక్స్ట్ డే మార్నింగే శనీశ్వర గుడికి అయితే బయలుదేరాం. ఇంకా సో అందరూ అయితే టిప్ టాప్గా రెడీ అయితే బయటకు అయితే వచ్చేసాం. సో ఇంక ఇక్కడి నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోతాం పదండి. సో మనకి బయటికి వెళ్తూనే ఉంటాం. మీకు బయట నుంచి వచ్చేస్తారు బ్రోకర్స్, అంటే కార్ వెహికల్ డ్రైవర్స్. బ్రో మా దగ్గర తీసుకోండి, మా దగ్గర తీసుకున్నాను వాళ్ళు హిందీలో చెప్తారు, మనకి హిందీ రాదు. ఇంకా సో అలా బయటికి అయితే వెళ్ళాం. ఒక ట్రావెల్స్ని అయితే మాట్లాడుకున్నాం. మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చి శనీశ్వర్ గుడి. మీరు కాలు కడుక్కొని నూనె డబ్బా అయితే తీసుకుంటారు. కానీ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ దగ్గర ఒక రేటు, గుడి దగ్గర అయితే ఒక రేటు ఉంటుంది. పార్కింగ్ స్లాట్లో 30 రూపీస్ చెప్తారు. గుడి ముందుకు వచ్చేసరికి 10 రూపీస్ ఉంటుంది. సో మీరు అక్కడ చాలా మోసపోతారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే శనీశ్వర్ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే ఆర్చ్ లాగా ఉంటుంది చూసారా, అది స్టార్టింగ్లోనే చూడాలి. వన్స్ మీరు గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ మనకున్న శని అంతా లోపల వదిలేసి వస్తాం. సో మనం వెనక్కి తిరిగి చూడకూడదు అని ఒక ఆచారం అయితే ఉంది. సో ఇంక పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేసరికి అయితే లోపల ఒక హారతి అయితే ఇస్తున్నారు. సో అదైతే విన్నాం మేము కూడా. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది శనీశ్వర్ గుడిది. కానీ శనీశ్వర్ గుడికి ఒక స్టోరీ కూడా ఉంది, అదైతే మీకు చెప్తా వినండి. ముందు అయితే హారతి వినండి. ఇంకా శనీశ్వరి స్టోరీ అంటారా, ఆ శని సింగినాపూర్లో అయితే తలుపులు అనేవి ఉండవు. ప్రతి ఇంటికి తలుపు అనేదే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ దేవుడు అంత మహిమగలమైన. సో అక్కడ దొంగలు అనేవాళ్ళు పడ్డవు. ఒక్కొక్క టైంలో 10 సంవత్సరాల క్రితం ఒక దొంగలు అయితే పడ్డారంట. వాళ్ళ ఊరు దాటక ముందు వాళ్ళ కళ్ళు అన్నీ పోయినాయి అని ఒక నమ్మకం. సో ఇంక అప్పటి నుంచి అయితే తలుపులు అయితే లేవు. ఇంతే ఇక్కడ శనీశ్వర దేవుడు ఎలా వచ్చారంటే, ఒక గొర్రెల కాపరి అలా దారిలో నడుచుకుంటూ వెళ్ళంగా చెట్టు కింద కూర్చుందాం అనుకున్న టైంలో కింద రాయి ఉందని చెప్పి కర్రతో ఇలా కొట్టారు. కొట్టినప్పుడు ఆయన రాయిని కొట్టినప్పుడు తలలోంచి రక్తం వస్తూ ఉంది రాయి మీద నుంచి. సో ఏంటా అని చెప్పి ఊర్లో వాళ్ళకి చెప్పారు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ గుడ్డకి ఆ రాయికి గుడ్డ కట్టిన రక్తం అనేది ఆగలేదు. సర్లే ఇంకా ఆగట్లేదని చెప్పి అందరూ అయితే వెళ్ళిపోయారు. సో అప్పుడు నైట్ ఆ గొర్రెల కాపరికి దేవుడు కళ్ళకు వచ్చి, నేను ఇక్కడ వెలిశాను, నాకు ఇక్కడ గుడి కట్టండి అన్నారు. సో గుడి అయితే కడదామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆయన ఏం చెప్పారంటే, గుడి అనేది నాకు వద్దు, నాకు ఆ మబ్బులే నాకైతే షెల్టర్. సో నాకైతే గుడి అలాంటిది అయితే కట్టవలసిన. అలా గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత నవగ్రహాలు ఉంటాయి, దాని చుట్టూ
ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి. మనకు ప్రసాదం కూడా బయటే ఉంటుంది కౌంటర్. సో ప్రసాదాలు తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. కానీ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దీని పక్కన ఒక నదిలాగా కూడా ఉంటుంది. సో అదైతే చూడండి కంపల్సరీగా. ఇది మొత్తానికైతే శనీశ్వరుడి గుడి చరిత్ర. సో అందరూ అయితే నవగ్రహాల చుట్టూ కంపల్సరీగా తిరగాలి. మనకున్న అన్ని దోషాలు అయితే పోతాయి. ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత గుడికి వెళ్ళిపోతున్నాం. అంటే రిటర్న్ షిరిడి అయితే బయలుదేరాం. అలా వెళ్ళే దారిలో మనకి చెరుకు రసం అనేది ఎద్దులతో ఫ్రెష్గా తీస్తున్నారు. ఇది వచ్చి చాలా ఓల్డ్ పద్ధతి. ఇప్పుడు అయితే మన ప్రజెంట్ ఉన్న ప్లేసెస్లో అయితే ఎక్కడ చేయరు, అన్ని మిషన్సే. అలా తీసే ప్రాసెస్ అయితే చాలా యూనిక్. ఎందుకంటే ఇప్పట్లో ఈ రోజులు అలాగే ఎవరు తీరు. సో అంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్. మనకు కొద్దిగా ఐస్ కూడా వేయరు అందులో. సో వాటర్ అయితే చాలా తీయగా ఉన్నాయి, చెరుకు వాటర్. సో ఇంక మా వాళ్ళందరూ మంచిగా తలో ఒక రెండు గ్లాసులు అయితే తాగేసాం. ఇంకా అక్కడ ఆడుకోవడానికి మనకు ఉయ్యాల్లో కుర్చీలు అన్నీ ఉంటాయి. ఇంకా ఫైనల్గా అంటారా, ప్రైస్ కూడా చాలా తక్కువే. సో మనకు షిరిడి వెళ్ళడానికి బడ్జెట్ ఏంటంటే, మనకు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి నాగర్సోల్కి ట్రైన్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 540 అయితే పడిద్ది. సో రీజనబుల్ ప్రైజే, ముందుగా బుక్ చేసుకోవాలి. అక్కడ నుంచి షిరిడి నుంచి నాగర్సోల్ వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ట్రావెల్ అన్నా పర్ హెడ్ 120 పడిద్ది, మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి. ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్ హెడ్ 1000 రూపీస్ అయితే ఖచ్చితంగా పడిద్ది. షిరిడి నుంచి ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్మహల్, నాసిక్, శని సింగనాపురం ఎక్కడికి వెళ్ళినా పర్ హెడ్ 1000 వేసుకోండి అన్ని చోట్లకి కలిపి. ఇంక ఫుడ్ విషయానికి వస్తారా, మనం ఏది వేసుకుంటే అదే. వాళ్ళు పెట్టింది తింటే ఓకే, లేదంటే మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే చాలా అయింది ఫుడ్కి. మనకి వాళ్ళు పెట్టినవి కూడా అయితే ఫుడ్ అయితే నచ్చదు మనకి. బయట రెస్టారెంట్లో తిన్నవి కూడా అస్సలు నచ్చవు. ఇంకా వాళ్ళు పెట్టిందే కళ్ళు మూసుకుని అయితే తినేయాలి. సో మన ఛానల్లో ఎల్లోరా కేవ్స్ ఫుల్ బ్లాగ్ కూడా వస్తుంది. సో మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.